హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు ది ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు చాలా మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మా కోల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి ఎఫ్ షేర్ అండ్ సిఎఫ్ షేర్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా. సో దీ పాయింట్ ఏంటంటే చాలామంది తెలియదు. సో ఎంతమంది తెలియదు అంటే మనం ప్రతిదీ కూడా మన కోల్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఆతృత ఉంటుంది. ఏంటంటే సో మన ఎఫ్సిఆర్ అంత వచ్చింది, సిఎఫ్సిఆర్ అంత వచ్చింది చూడాలని. సో ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఎంత ఫీడ్ అయితే తిన్నాయో, సో మీరు ఇచ్చినప్పుడు ఎంత వెయిట్ అయితే ఇచ్చారో మీకు ఆటోమేటిక్ నక్కేసుకుని ఉంటారు కదా. సో ఆ వెయిట్ ఫీడ్ ఉంటే చాలు, మీరే చేసుకోవచ్చు. సిఎఫ్సిఆర్ అంత వచ్చింది, ఎఫ్సిఆర్ అంత వచ్చింది, ఇంక ఎవరిని అడగవలసిన పని లేదు. సో నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరే చేసుకోవచ్చు అనమాట. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్క వీడియో కూడా ఇలా చెప్పినాకి లేదనమాట. అంతే ఎంత క్లారిటీగా చెప్పేవాళ్ళు ఎఫ్సిఆర్ గురించి సిఎఫ్సిఆర్ గురించి చెప్పేవాళ్ళు కూడా లేడు. సో అందుకే ఇది మన వీడియోలో పెడదామనేసి నేను పెట్టాను. సో ఆల్రెడీ ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ గురించి నేను ఒక మావాడు ఓన్ ఫార్ మేసర్ చెప్పాను కదా, ప్రకాశ్ అని. సో అతను ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ నేనే రెడీ చేసి అతను పంపించాను. సో అది సక్సెస్ అయిన తర్వాత అతను అడిగాడు కాబట్టి సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడడం కోసం మీకోసం నేను చేస్తున్నాను. సో ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ మీరే చేస్తారు. వీడియో మీకు నచ్చుద్ది, లైక్ మీకు చేస్తుంది. చాలా బాగా చెప్పారు, మీరు కామెంట్స్ కూడా పెడతారు. సో ఎవరైతే ఉన్నారో సో ప్రత్యేకించి చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయాలి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను ఈ వీడియో. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎఫ్సిఆర్ అంటే ఏంటి, ఎఫ్సిఆర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. సో దాన్ని ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎఫ్సిఆర్ అంటే ఏం లేదు, ఇక్కడ మన ఫీడ్ అని రాసి ఉంది కదా. సో ఫీడ్ ఎన్ని కేజీలు తిన్నది ఇక్కడ మేము రాసుకోవాలి. ఓకే, ఫీడ్ వచ్చి మనోడిది ఒక ఎఫ్సిఆర్ నేను రెడీ చేసినాను కదా. సో దాన్ని చూసి మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను అన్నమాట. సో 14,855. సో ఇది ఫీడ్ తిన్నది. ఫీడ్ ఎంత 14,855. సో దీన్ని డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇప్పుడు టోటల్ వెయిట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టోటల్ వెయిట్ మన కోల్ ఎన్ని అయితే అమ్ముతాం అవి టోటల్ వెయిట్ అనమాట. టోటల్ వెయిట్ W8 9,739. ఇది టోటల్ వెయిట్. సో ఫీడ్ వేసుకోండి, క్యాలిక్యులేటర్లో ఫీడ్ వేసుకొని డివైడెడ్ బై చేయండి, వెయిట్ని డివైడెడ్ బై చేయండి, మీకు ఆటోమేటిక్గా ఎఫ్సిఆర్ వచ్చేది. దాన్ని చూపిస్తాను. సో ఇది వచ్చి ఫీడ్ అనమాట. 14,855 ఫీడ్ డివైడెడ్ బై వేసాము. ఇప్పుడు వచ్చి మనం వెయిట్ వేస్తాం డివైడెడ్ బై కాబట్టి. ఎఫ్సిఆర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది. సో ఇది మీకు అర్థమైందా చూసుకోండి. ఇక్కడ మనకి ఎఫ్సిఆర్ వచ్చింది ఏంటి 1.52 వరకే వేయండి, ఇంక ఈ సిల్లర్ ఒకేయండి. ఓకే, 1.52 ఇక్కడ మీరు రాసుకోండి. సో ఇది వచ్చి మనం డివైడెడ్ బై చేసుకుంటే 1.52 ఎఫ్సిఆర్. ఓకే, ఎఫ్సిఆర్ అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను సూత్రం చెప్తాను. ఈ సూత్రం మీరు ఫాలో అవుతే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాకా మీకు ఎవరికైతే ఇది ఇక్కడ నుండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఈ సిఎఫ్సిఆర్ మీకు రావాలంటే ఈ సూత్రం ద్వారానే మీరు వేసుకోవాలి. దాన్ని నేను క్యాలిక్యులేటర్ వేసి మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ చేయాలి. ఇది మటు నా ఆర్డర్, లైక్ చేస్తారు కూడా మీరు కూడా, ఇది మీకు నచ్చుద్ది కూడా. సో 2 మైనస్ వేసుకోండి. ఇక్కడ వచ్చి ఇప్పుడు యావరేజ్ వెయిట్ అంటే ఏంటో తెలియదు కూడా, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యావరేజ్ వెయిట్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి యావరేజ్ వెయిట్ AVG. ఓకే సారీ AVG యావరేజ్. ఇక్కడ యావరేజ్ వెయిట్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ వచ్చి వెయిట్ అయితే ఏదైతే ఉంది వెయిట్ ఇది వచ్చి 9,739 కేజీలు. వీళ్ళు ఎన్ని కోళ్ళు సేల్ చేస్తారో చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడి నుంచి
4272 కోళ్ళు సేల్ చేస్తారు. సో యావరేజ్ వెయిట్ 4272. ఇది సేల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది వెయిట్, ఇది సేల్. ఇప్పుడు వచ్చి వెయిట్, దీని వెయిట్ వేద్దాం. ఈ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై చేసుకోవాలి కాబట్టి వెయిట్ రాద్దాం. 7 అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది వీళ్ళకి టోటల్ వెయిట్ ఇది. సో ఇక్కడ వచ్చి డివైడెడ్ బై 4000 పిల్లలకి డివైడెడ్ బై చేస్తే యావరేజ్ వెయిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా మీకు చూపించాలి, యావరేజ్ వెయిట్ ఎలా చేసుకోవాలని కూడా దాన్ని చూపిస్తాను. సో వీళ్ళకి వచ్చి 9739 వెయిట్ అనమాట ఇది. సో ఈ వెయిట్ మనము డివైడెడ్ బై చేయిస్తే వీళ్ళు 4272 కదా, ఈ కోళ్ళు సేల్ చేశారు. సో ఇక్కడ మీకు వచ్చింది కదా 2.2797 అనమాట. అంతే, ఆల్మోస్ట్ 2.8 వేసుకోవచ్చు. మనం 2.7 వేద్దాం, 2.8 వేద్దాం, 2.28 వేద్దాం, ఏం కాదు. యావరేజ్ వెయిట్ వచ్చి ఇక్కడ వచ్చే విధంగా వేద్దాం. ఏమైంది 2.7 వేద్దాం, 2.27. ఓకే, ఇది యావరేజ్ వెయిట్ అనమాట. ఓకేనా, ఇది యావరేజ్ వెయిట్. అర్థమైంది అనుకుంటా. ఎఫ్సిఆర్ అండ్ యావరేజ్ వెయిట్. ఇప్పుడు ఇది మీకు వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఈ వెయిట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు యావరేజ్ వెయిట్లో. ఓకే, ఇప్పుడు 2.27 కదా, ఓకే. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉంది సూత్రం వేసేటప్పుడు ఇక్కడ మీ వెయిట్ వేసుకోవాలి. యావరేజ్ వెయిట్ ఏదైతే యావరేజ్ వెయిట్ ఉందో ఇక్కడ మీది వేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చెప్పానని గుడ్డుగా ఇవి వేసుకోకూడదు. ఇక్కడ మీ యావరేజ్ వెయిట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇక్కడ వచ్చి 2.27 వేసాను కదా. సో ఇప్పుడు దీన్ని ఈజీకాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దీన్ని మళ్ళీ క్యాలిక్యులేటర్లో మీకు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 మైనస్, ఓకే, ఇప్పుడు 2.27 ఇది యావరేజ్ వెయిట్. సో ఇక్కడ మనం ఈజీకోల్ట్ కొట్టుకోవాలి. ఈజీకోల్ట్ ఇక్కడ ఇంటూ వేసుకోవాలి. ఓకే, ఇంటూ 0.24 ప్లస్ ఎఫ్సిఆర్. ఎఫ్సిఆర్ అంటే ఏంటి తెలుసు కదా. ఎఫ్సిఆర్ అంటే ఇది. ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేషన్ ఎఫ్సిఆర్ని యాడ్ చేసుకోవాలి. 1.52. సో వేసుకుంటే ఇది సూత్రం అనమాట. సో ఇప్పుడు సిఎఫ్సిఆర్ మనకు వచ్చింది ఎలాగా 1.45. ఇంకా అది బ్యాలెన్స్ ఒగ్గింది 1.45. ఇదే వేస్తారు సిఎఫ్సిఆర్. ఓకేనా, ఇక్కడ మనకి ఎఫ్సిఆర్ 1.52 ఎఫ్సిఆర్, సిఎఫ్సిఆర్ వచ్చి 1.45. ఇది అర్థమైందా? మీకు లైవ్లో చూపించాను కదా ఏ విధంగా వచ్చిందండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 మైనస్ ఇది సూత్రం. ఈ సూత్రం మీరు రాసుకుంటే మీరు ఎప్పుడు కోలమ్మినా ఎప్పుడు ఏ విధంగా చేసినా సరే ఇందులో ఎటువంటి మోసం లేదు. ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ అనేది ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, ఎవరు ఇచ్చేయలేరు. యాజ్ డీజ్గా ఎలాగైతే ఉందో అలాగే వస్తుంది. ఇంక వీటిలో ఎవరు మ్యానిపులేట్ చేయలేరు మీరు ఇచ్చిన వేటికి. సో మీరు ఇచ్చిన దీనికి ఈ సూత్రం కానీ మీరు నేర్చుకుంటే చాలా ఈజీ. ఎవరైతే చదువుకున్నారో, నాకు తెలిసి చదువుకున్న ప్రతి ఒక్కరు చేయగలరు. సో క్యాలిక్యులేటర్ వేయడం వస్తే చాలు, మీరు చేసేవచ్చు. సో నేను ఎంత సింపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇది మెయిన్ మ్యాటర్. సో 2 మైనస్ యావరేజ్ వెయిట్ ఇజ్ ఈక్వల్ ఇంటూ 0.24 ప్లస్ ఎఫ్సిఆర్. ఎఫ్సిఆర్ అంటే ఏంటి? సో ఎఫ్సిఆర్ అంటే ఏంటి నీ బోర్డు మీద క్లారిటీగా రాశాను. సో బోర్డు మొత్తం చూడండి. ఎఫ్సిఆర్ అండ్ ఫీడు అండ్ వెయిట్ డివైడెడ్ బై చేస్తే ఎఫ్సిఆర్. సో ఈ ఎఫ్సిఆర్ని ఇక్కడ రాసుకోండి ఎఫ్సిఆర్ ప్లేస్లో. సో యావరేజ్ వెయిట్ అంటే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యావరేజ్ వెయిట్ వచ్చి టోటల్ వెయిట్ అండ్ మీరు సేల్ చేసిన కోల్కి డివైడెడ్ బై చేయండి యావరేజ్ వెయిట్ 2.27.
సో దీన్ని వచ్చి ఇక్కడ వేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ నేను వేసిన నేను పెట్టిన ఒక FCR మాత్రమే. మీ వెయిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 10 సార్లు చెప్తున్నా వెయిట్ అనుకోవద్దు, కామెంట్లో దొబ్బొద్దు. సో ఏదైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా మీరు తెలిసిన వాళ్ళైతే ఓకే ఏదో ఒకటి అన్న మంచి వీడియో లేకపోతే ఏదో లైక్స్ మీరు ప్రతి ఒక్కరు చూసిన ఇప్పుడు దాకా అన్న బాగుంది ఏదో ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోకి నాకు ఒక అర్థం ఉంటుంది. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా కొద్దిగా మీ నుండి కూడా ఏదో ఒక వీడియో చేయాలని నాకు ఒక ఆలోచన అయితే వస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చి =0.24 ప్లస్ FCR. సో ఈ సూత్రం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూత్రం నీట్గా రాస్తాను. సో దీన్ని మీరు కావాలంటే అలా ఉంచుకోండి. కొద్దిగా ఇది మొత్తం డిలీట్ చేసి మీరు ఏంటంటే సింపుల్గా ఇది డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చి ఇది సూత్రం స్పేస్ ఇచ్చాను అంతే, జస్ట్ ఇది సూత్రం. మీకు మళ్ళీ రాసి చూపిస్తాను. 2 మైనస్ యావరేజ్ వెయిట్ కాబట్టి ఏవి షార్ట్లో పెట్టేస్తాను. యావరేజ్ వెయిట్ ఇక్కడ వచ్చి యావరేజ్ వెయిట్ వేసాక జస్ట్ కొంచెం ప్లేస్ ఇస్తున్నాను. ఇక్కడ యావరేజ్ వెయిట్ వేసుకోండి ఇంటూ 0.24. ఓకే, ఇక్కడ ప్లస్ 0.8 కానీ ప్లస్ FCR. ఇది సూత్రం. ఇంకెంతకన్నా నేనైతే చెప్పలేను. ఈ రెండు మీరు రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే ప్రతిదీ నేను క్లారిటీగా చెప్పాను. సో క్యాలిక్యులేటర్ ముందు చెల్లపెట్టే మీకైతే వేసాను. సో లాస్ట్గా నేనేంటంటే మా ఫ్రెండ్ ఇది ఒకటి నేనైతే FCR అయితే పెట్టాను కదా. సో అది కూడా మీకు చూపిస్తాను రండి. సో నేను అతనికి పర్సనల్గా ప్రిపేర్ చేసి మాత్రం పంపించాను. సో సూపర్ అని చెప్పాడు, నాకైతే అప్రిషియేట్ చేశాడు. సో మెచ్చుకున్నాడు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీరు ఎంతమంది మెచ్చుకుంటారో, ఎంతమంది కామెంట్ సెక్షన్ చేస్తారో, మీరు ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూపిస్తాను రండి. ఇది వచ్చి ఈ బుక్ ప్రిపేర్ చేసింది నేనే అనమాట. సో టోటల్గా మోర్టాలిటీ పర్సంటేజ్తో సహా ఎవ్రీథింగ్, వాడు ఎన్ని కోల్ సేల్ చేశాడు, సో ఎంత వెయిట్ ఇచ్చాడు, టోటల్ ఎన్ని మోర్టాలిటీ వచ్చి దాని పర్సంటేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ నేనే సెట్ చేసి వాడికి పంపించాను. వాడికి నచ్చిన వాడు ఓన్ ఫారం కాబట్టి మనల్ని అడిగాడు ఒకవేళ FCR వస్తే ఎంత వస్తుంది. సో దానికి నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో మనం వీడియో కూడా చేయలేదు కాబట్టి సో దీంతో వాళ్ళకి అర్థమైంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయినాను. ఇది వీడియో అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ పౌల్ట్రీ విషయాలు ఎటువంటిదని ప్రత్యేకించి ఈ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో చేయడం కోసం ఈ బోర్డు కొన్నాను. నమ్ముతా మీకు అర్థం అవడం కోసం, పేపర్లో అర్థం అవుతుంది కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఈ వీడియో చేయడానికి ఈ బోర్డు కొన్నాను. ఇది నాకు తెలియని వాళ్ళకి తెలియజేయాలనేది నా అభిప్రాయం. సో ఇది మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నా పేమెంట్ ఎంత పడుతుందో నా ఈ 2 బ్యాచ్లు ఒకసారి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.